అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే బయటకు వచ్చాననమాట. అంటే చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ అలా ఒకసారి గేట్ ఓపెన్ చేస్తాను నేనే. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పక్షుల సౌండ్స్. ఈ రోజైతే సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. ఈ రోజైతే నేను 7 శనివారాల పూజ లాస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా 7 శనివారాల పూజ 7వ వారం కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు నేను ఎలా పూజ చేసుకుంటాను అన్నది ఈ బ్లాగ్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ముందుగా అయితే పీఠం అయితే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. నేను 7 శనివారాల పూజ చేసుకుంటున్నాను, వ్రతం కాదండి. ఈ పూజ నేను అప్పుడే 3 టైమ్స్ అనమాట. ఇది థర్డ్ టైము. నేను థర్డ్ టైం కూడా చేసుకుంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి నాకు ఎంత మంచి ఫలితం దక్కిందంటే అంత మంచి ఫలితం దక్కింది. అది ఏమేమి తీరినివి అవన్నీ కూడా నేను చెప్పలేను, కానీ నాకైతే మంచి ఫీల్ అయితే వస్తదనమాట. ఈ పూజ కంప్లీట్ చేసుకునే లోపు నేను నా మనసులో ఏదైతే ఒక మంచి ఇది ఉంటుందో అది ఖచ్చితంగా అది తీరుతుందనమాట. ఈ వెంకటేశ్వర స్వామి పూజకి ఫస్ట్ అయితే నేను అక్కడ పీఠం సిద్ధం చేసుకుని ఫోటో, అలాగే చిన్న విగ్రహం తీసుకున్నాను చిన్న తిరుపతిలో. అవన్నీ కూడా అక్కడ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా నాకు నిత్య పూజ చేసేసుకున్న తర్వాత, అలాగే నేను నా శివలింగానికి అభిషేకం చేసుకుంటాను. మీకు తెలిసిందే కదా, ఎవ్రీడే పూజ చేసుకుంటూ అలాగే శివలింగానికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నిత్య పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుంది కదా, సో అందుకని ముందు అయినా కూడా ఏ పూజ చేసుకున్నా మనం డైలీ చేసే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఏ వ్రతమైనా ఏ పూజలైనా చేసుకోవాలంట. ఇంకా ఈ పూజ నేను అంతకుముందు ఒక 3 టైమ్స్ చేశాను. ఇది థర్డ్ టైం అని చెప్తున్నాను కదా. నాకు అసలు నా మనసులో ఏదైతే ఒక మంచి సంకల్పంతో నేను పూజ స్టార్ట్ చేశానో అదే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరింది కాబట్టే నేను మళ్ళీ థర్డ్ టైం చేశాను. అసలు చెప్పలేనండి మాటల్లో ఈ మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అలాగే ఈ మధ్య కాలంలో మేము తిరుపతి కూడా వెళ్ళాము. ఆ వ్లాగ్స్ అయితే కనుక ఈ ఛానల్లో లేవు, పాత ఛానల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడైతే పిండి దీపాలకి బియ్యం పిండి, అరటిపండు, బెల్లం వేసి చక్కగా ఇలా పిండి దీపాలు రెడీ చేసేసుకున్నాను అనమాట. చక్కగా వీటిలో ఆవు పాలు లేదా నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చు, ఆవు నెయ్యి. అలాగే బయటికి వెళ్ళి తులసి ఆకులైతే తులసి రెమ్మలు తెచ్చుకున్నాను. మన వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తులసి ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో తులసి రెమ్మలు పెట్టి అలాగే ఫోటోకి పూల దండతో అలంకరణ చేసుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి తాంబూలం, అలాగే మనం ఎలాంటి పూజ చేసుకున్నా పసుపు వినాయకుని పెట్టుకొని ఖచ్చితంగా పూజ అయితే చేయాలన్నమాట. నేనైతే ఖచ్చితంగా నాకు ఈ పూజా విధానం కరెక్ట్ గా తెలియదండి. నేను నండూరి గారి వీడియోస్ చూసి ఎప్పుడు చేసుకుంటున్నాను. ఎప్పుడు 3 టైమ్స్ చేశానని చెప్పాను కదా, అప్పటి నుంచి కూడా వారి వీడియోస్ చూసే నేను అసలు ఈ పూజా విధానం ఫస్ట్ ఆయన వీడియోస్ లోనే ఈ పూజ యొక్క గొప్పతనం, ఈ పూజ విధానం గురించి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయన వీడియోలు చూసి స్టార్ట్ చేసింది ఆయన వీడియోస్ చూసే. అలాగే నేను వాళ్ళ పిల్లలు చేసిన వీడియోస్ పూజా విధానం అంతా కూడా ఒక వీడియో చేసి పెట్టారు. సో ఆ వీడియో పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను. అలాగే ఇంకా గోవింద నామాలు ఎలాగో నా లలిత సహస్రనామ పుస్తకంలో ఉంటాయి కాబట్టి గోవింద నామాలు చదువుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఆ వీడియో పెట్టుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాను. అలాగే చలిమిడి, వడపప్పు నేను పెద్ద పెద్ద నైవేద్యాలు ఏమి చేసేయట్లేదండి, చాలా సింపుల్ గానే చేసుకుంటాను. మనం ఏదైనా పూజ చేసామంటే భక్తి ప్రాధాన్యం, అలాగే నైవేద్యం పెట్టాలి. అదే మనం ఇంత పెట్టాలి అంత పెట్టాలి అని ఏమీ లేదు. ముఖ్యంగా బెల్లం పానకం, అలాగే చలిమిడి, వడపప్పు, అలాగే టెంకాయ కొట్టడం అన్నది, టెంకాయ పలహారమును, అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇలాంటివే నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను. మన శక్తికి మించి మనం చేయనవసరం లేదు. మన ఓపిక తగ్గట్టే మనకు అంతగా ఓపిక ఉంటే చక్కగా పులిహార, దద్దోజనం, పరవాన్నం ఇలాంటి నైవేద్యాలు కూడా చక్కగా పెట్టుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు అనమాట. ఒక్కొక్కసారి అయితే నేను ఇంతకు ముందు చేసినప్పుడు చక్కగా నల్ల నువ్వులతో నువ్వుల లడ్డు, బెల్లము నువ్వుల లడ్డూలు చేసి అది కూడా నైవేద్యంగా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి.
అదే చెప్తున్నాను కదా! ఓపిక తగ్గట్టు. ఇప్పుడైతే నాకు కొంచెం అంత ఓపిక లేదు. సో, ఈ రోజైతే నేను చలిమిడి వడపప్పు, ఇంకా పానకం, అలాగే కొన్ని ఫ్రూట్స్, అలాగే టెంకాయ పలహారం కూడా లాస్ట్‌లో నేను టెంకాయ పలహారం టెంకాయ అయితే కొబ్బరికాయ అయితే కొట్టి చేసుకున్నానన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ వినాయకుని పూజ అయితే చేసేసుకుంటున్నాను. వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాతే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ అయితే చేసుకోవాలి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. నిజంగా ఎంత ఎంత భక్తితో మనం ఏం చేసినా ఒక నమ్మకం, మనసులో ఒక నమ్మకంతో చేశామంటే అది ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైనా అంటే అది మనం మనం స్వార్థం లేకుండా నిస్వార్థంగా, అలాగే మన కోరికలో న్యాయం అనేది ఉండాలండి. మనం ఏదైనా ఒకటి అనుకోని పూజ చేస్తున్నామంటే అది న్యాయంగా ఉండాలి. ఏదో ఎవరినో ఏదో చేయాలని, ఎవరికో ఏదో అవ్వాలని ఇలాంటి ఉద్దేశాలతో మీరు ఎలాంటి పూజలు చేసినా అది ఖచ్చితంగా ఫలించదు. నిస్వార్థంగా మంచిగా మనకు ఏదైతే రావాలో అది రావట్లేదు అన్న వాట్లి కోసం చేయొచ్చేమో గానీ, మనకు రావాల్సిన దాని కోసం అదే వేరే వాళ్ళ గురించి స్వార్థంగా ఆలోచించడం, వేరే వాళ్ళదేదో కావాలనుకోవడం, లేతే వేరే వాళ్ళ లైఫ్‌లు నాశనం చేసేయాలనుకోవడం, ఇలాంటివి ఎప్పుడూ కూడా మనసులోకి కూడా రానివ్వకూడదు. అలాంటివొచ్చి మీరు ఎన్ని పూజలు, ఎన్ని నైవేద్యాలు పెట్టి ఎంత గ్రాండ్‌గా చేసినా అస్సలంటే ఫలితం ఉండదు. మీ ఫలితం శూన్యమే అవుతుంది. సో, మీరు మనస్ఫూర్తిగా ఒక చిన్న దీపం వెలిగించినా మనం ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచించకుండా ఉంటే భగవంతుడు మనకి ఖచ్చితంగా మనకు రావాల్సిన ఫలితాన్ని మనకిస్తారు. పూజలే చేయనవసరం లేదు. ఇక్కడైతే నేను చిన్న తిరుపతిలో చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకున్నానని చెప్పాను కదా! ఇంకైతే ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను. అలాగే పసుపు, కుంకుమ, గంధం అలాగే వాటర్‌తో అభిషేకం చేసి తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కొంచెం అలంకరణ చేసి అయితే దీపం ముందైతే పెడతాననమాట. ఇంతకుముందు నాకు వెంకటేశ్వర స్వామి విగ్రహం లేనప్పుడు నేను ఓన్లీ ఫోటోకి మాత్రమే పూజ చేసేదాన్ని. ఇంకా ఈ స్వామివారికి పంచామృత స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 7 దీపాలు పెట్టుకున్నాను కదా! పిండి ప్రమిదలు. చక్కగా నువ్వుల నూనె వేసుకునే నువ్వుల నూనెతోనే చేసుకుంటే మంచిదండి. మనం 7 శనివారాల పూజ కంపల్సరీ నువ్వుల నూనె ఇంపార్టెంట్. అలాగే వినాయకుడికి పెట్టే దీపానికైతే మనం ఆవు నెయ్యి వేసుకోవచ్చు. లేకపోతే ఇదే నూనె వేసుకొని వెలిగించుకోవచ్చు. ఇంకా అయితే నేను ఇక్కడ అన్ని దీపాల్లోనూ నేను నువ్వుల నూనె వేసి ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాననమాట. ఇక్కడ అన్ని దీపాలన్నీ కూడా ముట్టించి అప్పుడు ఇంకా స్వామివారి పూజ అంతా కూడా వారి వీడియోల్లో చెప్పినట్టు నేను యథావిధిగా నేను చేసుకుంటున్నాను. ప్రతీదీ నా వీడియోస్‌లో పూజ అంతా నాకు తెలుసు అనేమీ లేదండి. నాకైతే ఏమీ తెలీదు. నేనైతే వీడియోస్ చూసే చేస్తూ ఉంటాను. అలాగే చిన్నప్పటి నుంచి అమ్మ బాగా పూజలు చేసేవారు గానీ, నేనంత ఇంట్రెస్ట్ అప్పుడు చూపించేదాన్ని కాదు. ఏమో తెలీదు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ పనులే కాదు, భగవంతుడి మీద భక్తి, పూజలు ఇవన్నీ కూడా వస్తాయనుకుంటా. అంటే సమయం, సందర్భాన్ని బట్టి వస్తాయో ఏమో నాకు తెలీదు. కానీ చిన్నప్పటి నుంచి భక్తి అనేది నాకుండేది. కానీ ఎక్కువ పూజలంటే అమ్మ ఎక్కువ పూజలు చేసేది చూస్తూ ఉండేదాన్ని. అంటే మనకు అంటూ ఉంటారు కదా! పిల్లలకి మనం ఏమి నేర్పించక్కర్లేదు. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అనేసి. సో, అలాగే అమ్మ చూసే నేను నేర్చుకున్నాను ఎక్కువ పూజలవి చేయడం. అలాగని మా అమ్మ చేసినన్ని పూజలైతే నేను చేయలేను. చాలా చేస్తారు. చాలా కఠినంగా చేస్తది అమ్మ పూజలు. నేనైతే అన్ని పూజలైతే చేయలేననమాట. ఇలా నేనేదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పూజైతే కంప్లీట్ చేసుకుంటాను. అది మాత్రం పక్కా. ఇంత ఈ ఈసారి మాత్రం 7 శనివారాల పూజ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. నాకు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ఇంకా పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆడవాళ్ళకి. ఇలా నాకు గ్యాప్ వచ్చేసిందనమాట. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే వారాలు కంప్లీట్ అవ్వాలని లేదు. అలాగని బద్ధకించకుండా మనం కంప్లీట్ చేసేసుకుంటే వెంటనే మంచిది. మనకి తప్పనిసరి అయ్యి అడ్డొస్తే గనక తప్పదు కాబట్టి అది ఆ వారాలు వదిలేసినా పర్వాలేదు కానీ
ఫైనలీ 7 శనివారాలు ఎప్పటికైనా కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, అలాగే లేకపోతే తిరుపతి వెళ్ళడం అన్నది చాలా మంచిదనమాట. బట్ నేను ఇక్కడ మాకు దగ్గరలో రాయపూర్‌లో ఒక తెలుగు వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారనమాట. వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చి ఎప్పటినుంచో వాళ్ళిక్కడ 40 ఇయర్స్ నుంచి ఉంటున్నారంట ఈ రాయపూర్‌లో. ఆహ్, అక్కడికైతే వెళ్తాను నేను దర్శనం చేసుకోవడానికి. అలాగే 7 శనివారాలు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్యనే తెలిసింది. అంతకుముందు 2 సార్లు చేసినప్పుడు నేను చేయలేదు. ముగ్గురు ముత్తైదులకి భోజనం పెట్టి అలాగే తాంబూలం ఇవ్వాలంట. మనకి ఓపిక ఉంటే బట్టలు పెట్టొచ్చు లేదా రవికైనా పెట్టి జాకెట్ ముక్కలు అంటారు కదా! అవి పెట్టి మనం వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలనమాట. ఈ విషయం అయితే నాకు ముందు తెలీదు. ఈ మధ్యన నేను ఇంకొక వీడియోలో చూసి అయితే తెలుసుకున్నాననమాట. మీరెవరైనా కొత్తగా చేస్తుంటే గనక 7 శనివారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక ముగ్గురు ముత్తైదులకి భోజనం పెట్టి అలాగే వారి ఆశీర్వచనం తీసుకోండి. ఇంకా ఈసారి కూడా నేను 7 శనివారాలు పూర్తి అయిపోయింది కానీ ఏదో ఒక వారం ఖచ్చితంగా నేను అలా చేద్దామని డిసైడ్ అవుతున్నాను. లేదా గుడిలో స్వయం పాకమైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాననమాట. చూద్దాం. ప్రెజెంట్ అయితే ఈ రోజుతో ఈ పూజ అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఈ రోజే ఇవ్వచ్చు. బట్ ఈరోజు మేము కొంచెం బయటకయ్యా వెళ్ళటం, అలాగే ఇంకిక్కడ ఇంకొక పని కూడా ఉందనమాట. ఇవన్నీ వల్ల ఇంకా నాకు మరి ఇంటికి ఒక ముగ్గురిని భోజనం పిలిచి భోజనం పెట్టడం అంటే కొంచెం ఇంట్లో పని ఉంటుంది. అలాగే ఎవరికైనా పెట్టే భోజనం మనం హడావిడిగా చేసేస్తే బాగా రాదు. కొంచెం నిమ్మతంగా కొంచెం కూల్‌గా, నీట్‌గా చేస్తేనే నేను చేయగలుగుతాను. ముఖ్యంగా నేను హడావిడిగా వంట అయితే చేయలేననమాట. సో, అందుకని చెప్పేసి ఒక రోజైతే ఖచ్చితంగా భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ గోవింద నామాలైతే చదువుకుంటున్నాననమాట. మంది ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకుంటారు. అలాంటప్పుడు సాయంత్రమే దీపారాధన అంతా కొనువైన తర్వాత అప్పుడు దేవుడినైతే కదుపుతారనమాట. నేనైతే మార్నింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నైట్ కూడా దీపారాధన చేసుకొని చిన్నగా ఏదో కొంచెం నైవేద్యం పెట్టుకుంటాను. అలాగే సాయంత్రమే పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అంతా హారతి ఇచ్చేసి నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత ఒకసారి పిండి పాలు లేదా ఆవు పాలు వేసి పీఠాన్ని అయితే కదుపుతాననమాట. ఇలా చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇంకిక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. అలాగే కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడైనా మనం పూజ చేసిన తర్వాత మనం వెంటనే కొంచెం ప్రసాదం నోట్లో వేసుకోవాలండి ఖచ్చితంగా. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత బయట తులసమ్మ వారికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నారు ఇంతవరకు? మీకు ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అన్నది నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను నైట్ దీపారాధన అలాగే శనగలు నైవేద్యంగా పెట్టాను ఈ రోజైతే. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.